హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య స్మైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ చూపించబోతున్న వీడియో వచ్చేసి పెనాంగ్ హిల్ గురించి అనమాట అండి. సో మలేషియాలో ఇదొక స్టేట్ అనమాట. ఈ స్టేట్ పేరు పెనాంగ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో పెనాంగ్లో ఇదొక వన్ ఆఫ్ ది విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, టూరిస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది పెనాంగ్లో ఉన్న జార్జ్ టౌన్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట. అవుట్స్కట్స్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ది జార్జ్ టౌన్లో ఉంటుంది, మలేషియా స్టేట్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర నుంచుని టికెట్స్ తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ బ్యాచెస్ కింద ఉంటుంది, అంటే 1-2 నుంచి స్టార్ట్ అయ్యి అలా నైట్ 9 AM వరకు ఆ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాచ్ని నెంబర్ వైజ్గా లోపలికి పంపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది పైనుంచి వ్యూ అనమాట. మనకి పైనుంచి కొండల వ్యూ అన్నది పైకి వెళ్తే మనకి ఆ కొండల వ్యూలన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడికి వెళ్ళి నచ్చిన వాళ్ళు ఫొటోస్ అన్నీ కూడా దిగుతారనమాట. ఎందుకంటే అక్కడ మెయిన్ పర్సన్ ఒకళ్ళు టికెట్ కలెక్ట్ చేస్తే మిగతా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగడానికి అని చెప్పి మనకి ఈ ఫెసిలిటీ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఇది పైన వ్యూ అనమాట. మనం పైకి ఎక్కిన తర్వాత మనకి వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది. పెనాంగ్ వ్యూ మొత్తం, పెనాంగ్ హిల్ వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి 1923లో మనకి ఓపెన్ చేయడం జరిగింది పెనాంగ్ హిల్ అన్నది. సో అప్పుడు మనకి ఏంటంటే ½ an hourకి ఒక ట్రైన్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇయర్లో ఏంటంటే 10 minutesకి ఒక ట్రైన్ అన్నది తిరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇవి వచ్చేసి టికెట్ ప్రైజెస్ అనమాట. మామూలుగా ఎంప్లాయ్మెంట్ వీసా వల్ల వస్తే మనకి 16 ringgitsలో టికెట్ అన్నది దొరుకుతుంది. అదే టూరిస్ట్ వీసా అయితే 30 ringgits అనమాట. అలా కాకుండా మనకి ఎక్స్ప్రెస్ లైన్ కూడా ఉంటుంది. ఎక్స్ప్రెస్ లైన్ అంటే ఇందాక చెప్పాను కదండి, స్పెషల్ లైన్లో అదే లైన్లో నుంచోలి బ్యాచ్ కింద పంపిస్తారని. ఎక్స్ప్రెస్లో ఏంటంటే మనకు అలా కాకుండా ఇక్కడ చూడండి, లోపల మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ లైన్లో వచ్చిన వాళ్ళు ఇదిగో చూస్తున్నారు కదా, అలా వెయిట్ చేయకుండా లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసి ఈ ట్రైన్ ఎక్కాలన్నమాట. సో మనకి ట్రైన్లో జర్నీ చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. డైరెక్ట్గా మనం ట్రావెల్ చేసి చూస్తే మనకి ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ రోజు చాలామంది వచ్చారు. సో ట్రైన్లో క్లియర్గా తీయడం కూడా కుదరలేదన్నమాట. బట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం మీకు మైండ్ బ్లో అని చెప్పుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రైన్ దిగుతాము. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకి మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కడ ఏ వ్యూ పాయింట్లో నుంచున్నా కూడా మనకి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళు చూసిన బ్యాచ్ వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇలా మొత్తం ప్లేస్ మొత్తం చూస్తూ అలా ముందుకు వెళ్తున్నాము. సో ఇటు నుంచి అయితే మనం వెళ్ళిపోవడానికి అనమాట అండి. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, రెడ్ కలర్ ట్యాగ్, ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవడానికి. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను పదండి. ఇదేంటంటే మనకి పెనాంగ్ స్టేట్కి మధ్యలో వంతెన ఉంటుందన్నమాట. అది ఆ వంతెన కట్టడానికి 7 or 8 years పట్టిందనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే ఆ వంతెన అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో చూద్దాం పదండి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కట్టడానికి 7 years పట్టిందంటండి. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి వంతెన మీద సపోర్ట్తో రావాలన్నమాట. సో బస్ మీద జర్నీ చేసిన వాళ్ళు కానీ ఓన్ కార్లో వచ్చిన వాళ్ళు కూడా ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తేనే మనం ఇక్కడికి రాగలం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇటు వెళ్దాం పదండి. సో అక్కడ మొత్తం కవర్ చేసాం కదా. సో ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఇటు సైడ్ మొత్తం ఒక వ్యూ కనిపిస్తుంది. లైక్ ఐలాండ్ టైప్లో మొత్తం మనకి ఐలాండ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కెప్టెన్ ఫ్రాన్సిస్ కట్టించారంటండి 1788లో కట్టించారంట.
హాట్ స్ట్రేంజర్ హిల్ అప్పటి వరకు మనకి ఇంత నీట్గా లేదండి. కట్టించాక మంచిగా నీట్గా కట్టించి స్ట్రాబెర్రీస్ ఫస్ట్ మనకి నాటించారంటండి. స్ట్రాబెర్రీస్ తోట ఫుల్గా నీట్గా చేశారంటండి. అప్పట్లో స్ట్రాబెర్రీ ట్రైన్ ఏదో సంథింగ్ పిలిచేవారంట. ఇప్పుడేమో పెనాంగ్ హిల్ కింద పిలుస్తున్నారు. చూస్తున్నారు కదండి, మనం మెయిన్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ పిల్లలకి కావాల్సిన వస్తువులు కానీ ఇక్కడ మనకి వీళ్ళు అమ్మడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి ఇంకా వ్యూ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకా అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి పిల్లలు ఆడుకునే డ్రాగన్ ప్లేసెస్, పార్క్స్ అండ్ అలాగే హిల్ వ్యూ పాయింట్స్ కూడా ఇంకా ముందుకు వెళ్తే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో నేను టైం లేక వీడియో షూట్ చేయడం కుదరలేదండి. మీరు కనుక పెనాంగ్ వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి మాత్రం విజిట్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ అలాగే పాస్పోర్ట్స్ మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ. ఈ ప్లేస్ కనే కాదండి, మనం మలేషియాలో ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పాస్పోర్ట్స్ మాత్రం ఖచ్చితంగా మనతో క్యారీ చేయడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో పాస్పోర్ట్స్ మాత్రం మర్చిపోకుండా క్యారీ చేయండి. చెప్పాను కదా, మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వీసాతో వస్తే మనకి 16 రింగెట్స్తో వస్తుంది. టూరిస్ట్ వీసా అయితే 30 రింగెట్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే 40 రింగెట్స్ అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో బాయ్ ఫ్రెండ్స్.